రాష్ట్రంలో దళితుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. గత ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్కు ₹1 కూడా ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్కి నిధులు మంజూరు చేశారన్నారు. అర్హులైన దళితులందరికీ రుణాలు అందజేసి వారి అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. దళితులందరూ సంక్షేమ నిధులను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా ఏలూరు నగరంలోని ఎస్పీ షాపింగ్ కాంప్లెక్స్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్తో పాటు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మెరుగు ముక్కంటి కూడా పాల్గొన్నారు. ఉమ్మడి ఏలూరు జిల్లాకు సంబంధించిన మీ యొక్క ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ని విజిట్ చేయడానికి మీ అందరూ జరిగింది. గత ప్రభుత్వంలో మీకు అందరికీ తెలుసు కార్పొరేషన్స్ ఎలా నిర్వీర్యమైనాయో. మరి రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చట్టబద్ధంగా ఎస్సీస్ కావాల్సిన నిధులు అన్నీ సదుపాయాలన్నీ కూడా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అయితేనేమి, భూమి కొనుగోలు పదం, తర్వాత ఇన్నోవా కారు, తర్వాత చాలా పథకాలు ఎస్సీస్కి ఉంటే అవన్నీ కూడా 27 పథకాలు ఎస్సీస్కి కావాల్సినవి అన్నీ కూడా రద్దు చేసి మరి ఎస్సీస్ యొక్క సప్లై నిధులు ఏవైతే అవన్నీ కూడా డైవర్ట్ చేసి మరి ఎస్సీస్ ఎలాగా పైకెదుగుతారో, మరి నా ఎస్సీస్, నా బీసీస్, నా మైనారిటీస్ అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా ఒక పాటలాగా పాడేసి మరి ఎస్సీస్ని ఏ విధంగా అడగబెట్టాడో ఈరోజు చూడటానికి వచ్చాడు. 5 సంవత్సరాల్లో మీకు తెలుసు మరి 12,000 అసైన్డ్ భూములు